హాయ్ అండి, అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఈరోజు మనం చిక్కుడుగాయ టమాటో కర్రీ చేసుకుందాము. చాలాసార్లు చేశానండి, వీడియో కూడా పెట్టాను. కానీ కొత్తగా చూసే వాళ్ళు బ్యాక్కి వెళ్ళి చూడరు కాబట్టి నేను మళ్ళీ వంట చేస్తున్నాను కాబట్టి ఈ కర్రీ వీడియో తీశాను, మళ్ళీ పెట్టేస్తున్నాను. ముందైతే చిక్కుడుగాయలు ఒలిచేసుకున్నానండి. ఇవి తుంపుకోవాలండి, కత్తితో అస్సలు కొయ్యకూడదు. ముందు వెనుక భాగాలు తీసేసి చిన్నగా అలా ఒలిచేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. అలాగే టమాటో రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టేశాను, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇంకేముంది, వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న వెంటనే కాస్త పసుపు కూడా వేసేసారనుకోండి, కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఆయిల్లోనే మనం డైరెక్ట్ కూరగాయల మీద వేయకూడదండి, ఆయిల్లో వేసుకోవాలి పసుపు. అంటే ఉల్లిపాయలు వేశాక వెంటనే ఒక్కసారి బాగా కలిపేసి చిక్కుడుగాయలు ఏమాత్రం లేట్ చేసుకోకుండా వెంటనే వేసేయచ్చండి. ఉల్లిపాయలు ఆయిల్ వేసి కాస్త పసుపు వేసి ఒకసారి కలిపేసి అలా మనం ఒలిచిపెట్టుకున్న వాటర్లో వేసుకున్న చిక్కుడుగాయని మొత్తంగా వాటర్ పడకుండా కొన్ని తీస్తూ ఇందులో వేసేసుకోవాలి. వాటర్ కొంచెం పడితే ఏం కాదండి, అలానే వాటర్తో పాటు వేయకూడదు. వాటర్ తీసేస్తూ ఇలా మనం వాటర్లో నానబెట్టడం వల్ల కర్రీలో అది ఉడికేటప్పుడు వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్లో ఉడుకుతుందండి. అందుకే కాసేపు కంపల్సరీ వాటర్లో ఉంచాలి ఒలుచుకున్న చిక్కుడుగాయల్ని. ఆ తర్వాత వాటర్ పడకుండా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసి మనం ఆవిరి ఏమాత్రం బయటికి పోకుండా ఉండేలా మూత పెట్టుకోవాలండి. అలాంటి మూత పెట్టుకోవాలి. కళాయి పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోండి. ఇక ఇలా బాగా కలిపేసుకొని మనం ఒకసారి ఆయిల్ అంతా బాగా పట్టాలండి ముక్కలన్నిటికి కూడా, ఎందుకంటే మగ్గేటప్పుడు అన్నీ సమానంగా మగ్గాలి. చెప్పాను కదా, ఇలా ఆవిరి పోకుండా ఉండేలా మూత పెట్టుకోవాలి. ఇక అవి ఉడుకుతూ ఉంటాయి. మనం ఈలోపు టమాటోలు కట్ చేసేసుకుందాము. అయితే టమాటాలని ముక్కలుగా కట్ చేసేటప్పుడు ఇలా లావుగా ముక్కల్లా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. లావు ముక్కల్లా కట్ చేసి వేసామనుకోండి, అవి అలానే ముక్కలుగా తగులుతూ ఉంటాయి, త్వరగా మగ్గవు, గుజ్జులా తయారవ్వవు. కాబట్టి సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇక ఈలోపు చిక్కుడుగా ఒక 5 నిమిషాల్లో చాలా చక్కగా మగ్గిపోయిందండి. చూసారుగా, కలర్ మారిపోయి ఆయిల్లో చక్కగా మగ్గుతున్నాయి. ఇలా మగ్గాలండి. ఆయిల్ కూడా చూసి వేసుకోండి, ఏమాత్రం ఎక్కువ అవ్వదండి. ఒక 2 పావులు వేసుకున్నాను. 1/2 కేజీ చిక్కుడుగాయలు, అలాగే 1/2 కేజీకి ఎక్కువగానే టమాటాలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. ఇక ఈ మాత్రం ముక్కలు మగ్గగానే మనం ఉప్పు సరిపడా వేసేసుకోండి. టమాటాలు కూడా వేస్తాం కాబట్టి చూసి దానికి కూడా సరిపడా తెలిస్తే ఇప్పుడే వేసేసుకోండి. లేదంటే టమాటాలు కూడా వేసాక కాస్త మరి వేసుకోవచ్చు. ఇక ఉప్పు కూడా వేసాక ఒక్కసారి బాగా ఆ ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించాలండి. ఇక్కడ 5 నిమిషాలు అంటున్నాను అంటే నేను సిమ్లో పెట్టుకున్నానండి. మీరు కనుక హైలో పెట్టుకుంటే కనుక దగ్గరే ఉండి చూసుకొని మూత తీసి కలుపుకోవాలి, మాడకుండా ఉంటాయి. ఇక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూసారు కదా ఆవిరి ఎలా పట్టేసిందో. నేను మూత తీసిన ప్రతిసారి ఆ ఆవిరి అంటే ఆ నీరు అందులోనే పడేలా చూస్తున్నాను, ఎందుకంటే వాటికి కాస్త ఉడుకుతాయి చిక్కుడుగాయలు. మనం ఏమాత్రం బయట వాటర్ పోయమండి. ఇంకా చూసారు కదా మగ్గిపోతున్నాయి. అలా మగ్గాలండి కంపల్సరీ. చిక్కుడుగాయ ఆ ఆయిల్లో ఉడికితేనే కమ్మదనం వస్తుంది. ఏమాత్రం మాడదండి, చూసి పెట్టుకోండి. గిన్నెలు అడుగంటకుండా ఉండాలి. అలానే మనం మూత పెట్టినా అడుగంటట్లేదు. చూసారు కదా, అలా ఉండాలి గిన్నెలు మనం వండుకునేవి. ఇక చిక్కుడుగాయలు మగ్గగానే అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు అలా వేసేసేయండి. ఇక దాని మీద కారం కూడా వేసేసేయండి. ఇందులో నేను ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిక్కుడుగాయలు అంతే అండి. వేరే పౌడర్స్ ఏమీ వాడడం లేదు. కానీ అంతే కమ్మగా ఉంటుందండి కర్రీ. అయితే చిక్కుడుగాయలు మీరు తెచ్చుకునేటప్పుడు గుండు చిక్కుడుగాయలు దొరుకుతాయండి. అవి చాలా కమ్మగా ఉంటాయి. అవి తొందరగా కూడా మగ్గిపోతాయి. పీచుకాయలు కాకుండా మనకి ఈ టైంలో మనకి పందిరి చిక్కుడుగాయ దొరుకుతుందండి మనకి మార్కెట్లో. అవి తెచ్చుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి అవి. టమాటాలు వేసాక ఒక 2 నిమిషాల తర్వాత తీసానండి మూత. కాస్త మగ్గిపోయాయి. ఒక్కసారి అలా మధ్యలోకి వాటిని జరుపుకొని కలిపినట్టుగా చేసేసి మరొక 2-3 నిమిషాల వరకు మనం మూత పెట్టి మగ్గించామనుకోండి, టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారు కదా ఆవిరి అలా పట్టేస్తుందండి. ఈలోపు నేను కొత్తిమీర కూడా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి చిక్కుడుగాయ కర్రీ. టమాటా వేస్తున్నాం కాబట్టి కొత్తిమీర తగిలిందనుకోండి అద్దరిపోతుంది. మరొక 2-3 నిమిషాల తర్వాత నేను మూత తీసి కలుపుతున్నాను. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇక ఆ టమాటాలు అంతా కూడా గుజ్జులా తయారయ్యి చిక్కుడుగాయలకి అంటుకోవాలండి. ఆ గుజ్జుతోటి ఆ పులుపుదనం అనేది ఆ తొక్కలకి అంటే మనకి చిక్కుడుగాయ ముక్కలకి పట్టాలి. అప్పుడే కమ్మదనం వస్తుంది చిక్కుడుగాయ కర్రీకి. ఇక ఆ టమాటాలంతా కూడా కలిసేలా బాగా గుజ్జులా తయారయ్యేలా 2-3 సార్లు అలా మూత పెడుతూ తీస్తూ బాగా కలుపుకుంటూ చిక్కుడుగాయ కర్రీ దగ్గరగా అయ్యేలా చూసుకోవాలి. చూసారు కదా, బాగా కలిపేసుకోవాలండి. టమాటా ముక్కలన్నీ కూడా మనం కలుపుతున్నప్పుడు అలా నలుపుకుంటూ కలిపేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసి కలిపేసుకొని మెత్తగా చేసేసుకొని ఆ టమాటాలన్నీ మిగిలి ఉన్న కొత్తిమీర కూడా అంతా అందులో వేసేసుకుంటున్నాను. ఇక కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చూసుకొని మీరు దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకాస్త మగ్గాలి అనుకుంటే కనుక మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా ఉడకనివ్వండి కర్రీని. ఇంకా టేస్టీగా తయారవుతుందండి. కొత్తిమీర మిగిలి ఉన్నది కూడా వేసేసాము. ఆ ఫ్లేవర్ కూడా కర్రీ అంతా పట్టేస్తుంది. ఆయిల్ అంతా కూడా తేరుకుంటుంది. మరొక్కసారి ఆ ఆయిల్ అంతా కూడా చిక్కుడుకాయ కర్రీ అంతా పట్టేలా ఒక్కసారి కలిపేసేసుకున్నాం అనుకోండి, ఇంకా కమ్మగా తయారవుతుంది కర్రీ. ఎప్పటికప్పుడు మనం ఎన్నిసార్లు కలిపితే టమాటాలు అంతా చితికిపోతాయండి, అంత గుజ్జులా తయారవుతాయి. కూర కూడా అంత గ్రేవీలా వచ్చేస్తుంది, మనకి కమ్మగా తయారవుతుంది. కాబట్టి కాస్త ఓపికగా చిక్కుడుకాయ టమాటా కూర చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, సీజనే కదా, తెచ్చేసుకోండి, చేసేసుకోండి, కమ్మగా తినేసేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి వంటలు.